మద్యం వ్యాపారం గతంలో కొన్ని వర్గాలు మాత్రమే చేసేవి. కానీ ఇదో లాభసాటి వ్యాపారం కావడంతో అన్ని వర్గాల ప్రజలు ఈ వ్యాపారంలో భాగస్వాములయ్యారు. ఏపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చింది. ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు స్వీకరించింది. లాటరీ ద్వారా షాపులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,400కు పైగా దుకాణాలు ఏర్పాటు చేసింది. అయితే ఈ షాపులు దక్కించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. చివరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దరఖాస్తు రూపంలో నాన్ రిఫండబుల్ నగదు 2,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి సమకూరింది. దరఖాస్తుల ద్వారా అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా 800 బార్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ బార్లకు వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయితే బార్లు ఆదరణకు నోచుకోకపోవడానికి కారణం మద్యం దుకాణాలు. దీనికి చాలా రకాల కారణాలున్నాయి. ప్రైవేటు మద్యం దుకాణాల్లో అన్ని రకాల ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రైవేటు దుకాణాల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. ప్రతి మద్యం దుకాణం వద్ద పర్మిట్ రూమ్లను అందుబాటులోకి తెచ్చారు. అంటే అక్కడే తాగేందుకు మందుబాబులకు వీలుంటుంది. అందుకే అక్కడ తాగేందుకే మొగ్గు చూపుతుండటంతో బార్లకు వచ్చే ఛాన్స్ ఉండదు. మద్యం దుకాణాల చుట్టూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు ఉంటున్నాయి. అక్కడకు మద్యం తీసుకుని తాగేవారే అధికం. ఇది కూడా బార్లపై మందుబాబుల ఆసక్తి తగ్గడానికి కారణం. ఊరూరా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. ఊర్లోకి మద్యం వస్తుండటంతో మందుబాబులు బార్లకు వెళ్లి తాగేందుకు ఇష్టపడడం లేదు. బార్లలో ప్రతి బాటిల్పై అదనంగా వసూలు చేస్తారు. పనిగట్టుకుని అక్కడికి వెళ్లి తాగాల్సిన అవసరం ఏముంటుంది? అందుకే బార్లలో క్రమేపీ మందుబాబుల సంఖ్య తగ్గుతోంది.